అంత క్యాబినెట్ హోదాలో ఉన్న నువ్వు ఆ ఏనుగుపాలెం విషయాన్ని 10 నెలల నాడు ఆ నేదర బిడ్డలకి న్యాయం జరిగే పరిస్థితి నువ్వు చూసావా అని అడుగుతూ ఉన్నాను. ఇంతవరకు ఆ కేసుని ఏం చేశారని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న మీడియా సోదరులను కూడా అడుగుతున్నాను. దాని మీద ఏమని చెప్తారని అడుగుతున్నాను. అది అట్లా ఉంటే నాగేశ్వరరావు ఆయన ఏమో రౌడీ కాదే, ఆయన రైతు. ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? పొలంలో మిరపకాయల కలంలో అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కాపలా పనుకుంటే ఏదో రౌడీ షీటర్ను తీసుకుపోయినట్టుగా, రౌడీలను తీసుకెళ్ళినట్టుగా ఆయన్ని అక్కడ ఉన్న పొలంగా కారు ఎక్కించుకొని తీసుకుపోయిన పోలీస్ డిపార్ట్మెంటు ఏం వేషాలు వేసారే, అమ్మాయిని తీసుకురాలేదంటారు, ఆ అమ్మాయిని నువ్వేంటంటారు, ఆ అమ్మాయిని చీకట్లో అక్కడ వదిలిపెట్టి అతన్ని బండి ఎక్కించుకొని వెళ్ళారు. ఏంటండి ఈ దోపిడీ? ఇవన్నీ వదిలేసి ఈ విధంగా రైతుని, ఆయన కొడుకులు ఇద్దరు డాక్టర్లు చదువుతున్నారు, వ్యవసాయం చేసుకునే రైతు పొలంలో మిర్చి కాడ పనుకున్నాడు. దీని సంగతి ఏందండి? ఇదేంటండి ఆంజనేయులు గారు? ఇంకొకటి, ఇది నిజంగా నాగేశ్వరరావు ఎక్కడైనా ఒక్క తప్పు మాట్లాడా? ఇప్పుడు సార్ చెప్పాడు, సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, చూపించాడు. ఎక్కడైనా ఒక తప్పు మాట్లాడాలి. మీరు ఇస్తామన్నవన్నీ ఇస్తున్నారా అని ఎవరో మైకు మీడియా ఆయన పెడితే ఆయన వస్తుంటే ఏమయ్యా అన్ని బాగానే ఇస్తున్నారులే, ఏది అంటే ఏది ఇవ్వలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంతేగాని ఎవరినన్నా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడా? ఎందుకు రాత్రికి రాత్రి అలా చేశారు? ప్రశ్నించే గొంతు ఉండకూడదా? ప్రశ్నించడానికి మేము ఎవరివి నోరు తెరవకూడదా? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇది మంచి కాదు. ఇవాళ మా ఊర్లో ఎలమారిపాయ నిన్న అక్కడ కొట్టారు వాళ్ళని కొట్టి వాళ్ళ మీదనే కేసు పెడితే వాళ్ళు పరాలైతే మళ్ళీ వాళ్ళ ఇంట్లో భార్యని, ఆ అమ్మాయి ఇందాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే పోయి వచ్చాం, ఆయన భార్యను కొట్టారు. లాక్కొచ్చి 15 మంది మగోళ్ళు, ఆడ మనిషిని. అది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమనంటే ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి తీసుకుపోయి అదంతా పగిలిపోయి ఉంటే ఎవరో పట్టించుకోమంటారు. నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇది కరెక్టా? ఏంటండి ఈ పాలన? ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎలా అయితే మనకు అండగా ఉన్నాడో అట్లాగే మన లీగల్ మాధవి గారు మన జిల్లా, అదేవిధంగా మన మన ఎంఎన్ ప్రసాద్ గారు, ఆయన ఇవాళ మనకి చాలా అన్ని విధాల చూస్తూ అధికార ప్రతినిధిగా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం మీకు అందరం రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం. నోరు తెరుస్తాం, చేస్తే చేయండి. మీరు అరెస్టులు చేస్తే భయపడతాం అనుకుంటే తప్పు. భయపడం. మీరేం కావాలంటే అది చేసుకోండి. వాస్తవాల్ని మాట్లాడాల్సిందే, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే. వాస్తవాలు మాట్లాడితే మీరు అరెస్ట్ చేస్తామంటే వాస్తవాలు అవాస్తవాలు కావు. వాస్తవాల్ని జరుగుతున్న విధానాల్ని ప్రజలకు తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరొకసారి చెప్తున్నాను. ఇందాక సార్ చెప్పారు, మన వినుకొండకి గతంలో ఇలాంటి సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ లేదు. ఇక్కడ ఒక పని చేయకపోగా ఇలాంటి పని మట్టికి రోజు చేస్తున్నారండి. రోజు ఒక ఊర్లో గొడవ, కొట్టడం, ఇబ్బందులు పెట్టడం, తెల్లారేసరికి ఇవే వినాల్సి వస్తుంది. ఇది పాలన పక్కన పెట్టారు. పూర్తి స్థాయిలో దొమ్మిలు మరి ఇవన్నీ ఎక్కువ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎక్కడ కూడా భయపడతాం అనుకుంటే భయపడే ప్రశ్నే లేదు. ఎప్పుడైనా ఉందే, ఏదో మీ ఇష్టం, మేము రెడీ ఉన్నాం, మీ ఇష్టం చేయండి. ఏదో చెప్తున్నారు ఒక్కడే వస్తాడని, ఒక్కడే వస్తాను, ఏం చేస్తారు? మాకున్నవి బోనసే, ఏం ఇబ్బంది లేదు, మేము రెడీగా ఉన్నాం, ఎక్కడా భయపడే పని లేదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ
వినుకొండ కోసం, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వినుకొండ ప్రజల కోసం నా శాయశక్తుల పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జై జగన్, జై బ్రహ్మనాయుడు.